హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈవినింగ్ స్నాక్స్లోకి ఏం చేయాలో అర్థం కానప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ రకంగా స్నాక్స్ అయితే చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఎక్కువగా సోరకాయ ఇష్టం లేని వాళ్ళైతే ఈ రకంగా సోరకాయ గారెలు చేసుకోండి, చాలా బాగుంటాయండి. ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, టైం కూడా ఎక్కువ తీసుకోదు. బియ్యం పిండితోటి చాలా హెల్తీగా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. సోరకాయని శుభ్రంగా కడిగేసి పైన తొక్కైతే తీసేసి ఈ రకంగా తురుముకోవాలి. మొత్తం తురిమేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండిని సరిపడా తీసుకోవాలండి. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దాని కొలతలను బట్టి తీసుకోండి. ఎక్కువగా సోరకాయ వేసుకుంటే మాత్రం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇందులోనే ఇప్పుడు కొద్దిగా నానబెట్టిన శనగపప్పునైతే వేసుకోవాలి. అందులోనే కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. సరిపడా ఉప్పు కూడా వేసుకొని కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పచ్చిమిర్చి, జీలకర్ర, కొద్దిగా వాము కూడా వేసుకోవాలి. మీకు పచ్చిమిర్చి కావాలంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. మిర్చి వద్దనుకుంటే మాత్రం కారం వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒకవేళ మిర్చి వేసుకుంటే మీకు టేస్ట్కి తగ్గట్టుగా మిర్చి వేసుకొని మిక్సీ పట్టుకొని ఈ రకంగా పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని అయితే కలుపుకోవాలి. ఎక్కువగా సోరకాయ తురుమును తీసుకుంటే అందులో వాటర్ యాడ్ చేయకుండానే పిండి అనేది కలిసిపోతుందండి. నేనైతే ఎక్కువగా తురుము వేయకుండా కొంచెం తక్కువ వేసాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ తీసుకోకూడదండి. వాటర్ అయితే చూసి వేసుకోవాలండి. చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో ఆ రకంగా పిండి అనేది కలిసిపోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఈ రకంగా ముద్దలా చేసుకొని 5 మినిట్స్ అయితే పిండిని అనేది పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పిండిని పక్కన పెట్టేసిన తర్వాత ఒక ప్లేట్ మీద చిన్న పేపర్ ఉంటే సరిపోతుందండి. లేకుంటే బటర్ పేపర్ పెట్టేసినా సరిపోతుంది. కవర్ లేదా బటర్ పేపర్ మీద కొద్దిగా పిండి తీసుకొని గారెలాగా షేప్ లాగా చేసుకోవాలి. ఈ రకంగా షేప్ చేసుకున్న తర్వాత గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ రకంగా ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి. మధ్యలో హోల్ పెడితే గారెలు అనేవి చుట్టూరా బాగా కాలుతాయండి. ఈ రకంగా అయితే మొత్తం కాల్చుకోవాలి. 2 సైడ్స్ కొంచెం కలర్ వచ్చే వరకైతే వీటిని కొంచెం క్రంచీగా కాల్చుకోవాలి. మధ్యలో అనేది మెత్తగా ఉండాలి. ఈ రకంగా కాలిన తర్వాత ఒక్కొక్కటిగా అన్ని చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఈ రకంగా సోరకాయ గారెల్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్నాక్స్లోకైనా హెల్దీగా ఈ రకంగా బియ్యం పిండితో ప్రిపేర్ చేసుకోండి. నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.